వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఇది పార్ట్ 2 ఆఫ్ మగ్గం బ్లౌజెస్ అండి. ఇప్పుడు నేను అన్స్టిచెడ్ బ్లౌజెస్ అయితే మీకు చూపించేస్తాను. ఇందులో 3 వచ్చేసి మిర్రర్ వర్క్ బ్లౌజెసే ఉంటాయి. సో ఒక్కొక్కటి మీకు నేను ఎలా కుట్టాను, ఏంటి, ఏ కలర్ థ్రెడ్స్ అయితే యూస్ చేశాను అవన్నీ మీకు చూపిస్తాను. సో ఇది వైలెట్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. నేను దీనికి సపరేట్గా హాఫ్ పట్టు బ్లౌజ్ అయితే తీసుకున్నాను. చూసారా, మగ్గం వర్క్ యూ షేప్ పెట్టి మల్టీ కలర్ థ్రెడ్ వేసి అయితే కుట్టేశాను. థ్రెడ్స్ వచ్చేసరికి గ్రీన్, పింక్ అండ్ ఎల్లో అయితే వేశాను. అండ్ అవుట్లైన్ వచ్చేసరికి మామూలుగా ముత్యంతో అయితే వర్క్ ఇచ్చేసాను. సో ఇది బ్యాక్ నెక్ అండి. హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా సింపుల్గా అయితే ఇచ్చానండి. ఇది పెద్దవాళ్ళకి చేశాను, అందుకని చిన్న అవుట్లైన్ కింద బోర్డర్ గీసేసుకొని కింద వరకే ఇచ్చాను. ఫ్రంట్ నెక్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదండి ఫ్రంట్ నెక్. ఇది కూడా కొంచెం గ్రాండ్గా అయితే వస్తుంది మనకి ఫ్రంట్ నెక్. నా ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇప్పుడు మీకు నేను సెకండ్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ మీద చేశానండి. ఇది కూడా మొత్తం మల్టీ కలర్ మిర్రర్ వర్క్ అయితే వస్తుంది. జర్దోసి ఎంబోజింగ్ బీడ్స్ అయితే మంచిగా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. దీనికి కూడా నేను యూ షేపే పెట్టుకున్నాను. దీనికి హ్యాండ్స్ అయితే కొంచెం రిచ్గా వస్తుందండి. ఆల్ ఓవర్ ఎల్బో హ్యాండ్ పెట్టేశాను. ఇదైతే ఎల్బో హ్యాండ్ అండి. దీనికి మొత్తం పైనుంచి బీడెడ్ టైప్లో చేశాను. మొత్తం జర్దోసి వర్క్, మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. ఇందులో కూడా నేను 3 కలర్స్ అయితే యూజ్ చేశాను థ్రెడ్స్. ఒకటేమో సెల్ఫ్ కలరే వేసేసుకున్నానండి. సో అది మీకు ఇక్కడ హైలైట్ అయితే అవ్వదు, కొంచెం వేసుకుంటే బాగా కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ నెక్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఫ్రంట్ నెక్ కూడా బాగా వచ్చిందండి, బాగా ఎలివేట్ అవుతుంది మనకి. ఇదైతే నా సెకండ్ బ్లౌజ్ పీస్ అండి. ఇప్పుడు నాది థర్డ్ బ్లౌజ్ పీస్ అండి. ఇదైతే స్టిచ్ చేపి చేశాను బ్లౌజ్ నేను. ఇది కూడా యూనిక్గా ఇచ్చాను. సెల్ఫ్ కలర్ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చాను. ముత్యం వర్క్ అయితే ఎక్కువ హైలైట్ అవుతుందండి. సో ఇది బ్యాక్ పార్ట్. ఇదేమో హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసరికి అక్కడక్కడ చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చేసాను. కిందేమో ఇప్పుడు బీడ్స్ చాలా ఫ్యాషన్ అయిపోయినాయి కదా, పింక్ కలర్ బీడ్స్తోనే వీటికి కింద హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసాను. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. దాదాపు హాఫ్ ఫ్రంట్ అయితే మనకు కవర్ అయిపోతుందండి. గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ మీద అయితే చేశాను. నావీ బ్లూ థ్రెడ్ అండ్ గోల్డ్ థ్రెడ్తో ఎంబోజింగ్, చిన్న బీడెడ్ లైన్, జర్దోసి వర్క్ అయితే వేసేసాను. ఇది కూడా యూ షేపే వచ్చిందండి నెక్. దీనికి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా ఇచ్చానైతే మీకు చూపించేస్తాను. దీనికి హ్యాండ్స్ కూడా కొంచెం సింపుల్గానే ఉంటాయండి. ఇది కూడా పెద్దవాళ్ళకి, అందుకని చెప్పి సింపుల్గా అయితే వేసాను హ్యాండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి. సో ఇది అండి ఫ్రంట్ పార్ట్. సేమ్ మనకి బ్యాక్ నెక్ ఎలా వస్తుందో ఇది కూడా డిజైన్ అలానే వచ్చేస్తుంది. సో ఇది నాది ఫోర్త్ బ్లౌజ్ అండి. లాస్ట్ బ్లౌజ్ అండి, పింక్ కలర్ బ్లౌజే. థ్రెడ్ వర్క్ అయితే ఎక్కువ ఇచ్చాను, కాకపోతే ఇక్కడ బోర్డర్ అనేది ఎక్కువ ఇచ్చానండి. ఎందుకంటే ఇది కొంచెం మిడిల్ ఏజ్ పర్సన్కి, అమ్మాయికి, అందుకని చెప్పి ఇలా ఇచ్చుకున్నాను. బీడెడ్ స్టోన్ లేసు ఎంబోజింగ్, మళ్ళీ టూ లైన్స్ బీడెడ్, మళ్ళీ ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చేసింది. సో ఇదైతే నెక్ పార్ట్ అండి. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్ చూసారా, కిందేమో బోర్డర్ ఇచ్చాను, పైన చిన్న మోతీఫ్ ఇచ్చాను.
ఇది కొంచెం హెవీగా వచ్చిందండి, కానీ చాలా బాగుంది. ఇది రావటం వల్లే లుక్ వచ్చింది బ్లౌజ్కి. ఇదైతే హ్యాండ్ పార్ట్. సో కింద మీరు ఇక్కడ హ్యాంగింగ్ బీడ్స్ వేసుకుంటానంటే అవి కూడా వేసేసుకోవచ్చు, ఇంకా చాలా రిచ్గా కనిపిస్తుంది బ్లౌజ్ అయితే. ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి. సో ఇవండి పార్ట్ 2 ఆఫ్ మగ్గం బ్లౌజెస్. పార్ట్ 1లో 5 చూపించాను, పార్ట్ 2లో కూడా 5 చూపించేశాను. సో బ్లౌజెస్ అన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. మీకు ఏ వర్క్ గల బ్లౌజ్ నచ్చిందో నాకైతే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేసేయండి. బాయ్ వ్యూవర్స్.